అడ్వెంట్లోని ఉదయకాల ధ్యానములకై 12వ 13వ రోజుకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకును, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనమును ధ్యానాంశములుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ దిన ధ్యానాంశములలో పరలోకము తెరవబడి కుమారులను అనుగ్రహించు దర్శనమును ఈ దిన వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆ లేఖన భాగాలను మనము చదువుతున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. బిడ్డలమైన మమ్మలను ఇప్పుడు వరకు కాచి కాపాడి సంరక్షించారు. పరిశుద్ధమైనటువంటి నా తండ్రి దీవెనలు మాకు ఇచ్చినందుకు వందనాలు. రాబో కాలంలో కూడా మీ కరుణా కటాక్షములను తోడుగా నుంచి నడిపి సంరక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి చదివినట్లయితే ఒక సంఘటన మనకు తెలియచేయబడుచున్నది. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు గుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. దేవుని బిడ్డలారా, యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి తన మామ ఇంటికి ప్రయాణం అవుతున్నటువంటి సంఘటన చూడండి. ఏ తల్లి అయినా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు తనకు కానీ తన బిడ్డలకు కానీ ఇబ్బంది కలిగినప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఇక్కడ తగాదా అవుతుంది, ఇక్కడ బాగుండలా, మామయ్య కాడికి వెళ్దాం, అక్కడైతే మామయ్య ఉంటాడు, చెప్పరా, చెబుతారు. వాళ్ళు చూసేది చూడకపోయింది తర్వాత సంగతి. ఏం చెబుతారు? ఏ తల్లి అయినా చెప్పేది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ మామయ్య మరి లాభాలకి మోసగాళ్ళు ఎక్కుంటాడు, ఒకడో ఇద్దరు ఆత్మీయంగా చెల్లెలను బట్టి సహాయం చేసేవాడు. కానీ ప్రియ దేవుని బిడ్డారా, గుండెల మీద చేసుకుని చెప్పండి, ఏ మేనమామ ఎవరికి ఎంత చేశారో చెప్పండి. చెప్పరు. తల్లి ప్రేమ అట్లాంటిది. తల్లి ప్రేమ చేసింది, ఇదందరూ మంచోళ్ళు కాదు, అమ్మమ్మ మంచిది, మామయ్యోళ్ళు మంచోళ్ళు అని చెబుతారు. అలాగనే యాకోబుకి కూడా కష్టము కలిగినది, యాకోబుకి కూడా బాధ కలిగినది. ఆమె తల్లి సజెషన్, ఆయన తల్లి సజెషన్ ఏం చేస్తుంది, నీవు ఇక్కడ వద్దు, ఇక్కడ ఉంటే నీవు ఇబ్బంది పడతావు, మామయ్య ఉన్నాడయ్యా, అమ్మమ్మ ఉందయ్యా, అమ్మమ్మ కాడికి వెళ్ళు, మామయ్యోళ్ళ కాడికి వెళ్ళు. వాళ్ళు చూస్తారా? ఇల్లు నాకు తెలిసింది. వాడికి ఏం బాధపడడానికి ఏం చేశాడు, వాళ్ళ మామూలు ఇంటికి ప్రియదేవుని పిల్లల ప్రయాణం అయ్యి వెళ్తాడు. ఎంతమంది ఇప్పుడు మీరు చేసుకుని చెప్పండి. మా అమ్మ బాధపడేది, వాళ్ళందరూ ఏమని అనుకుంటారని చెప్పకుండా చూడండి. మేనమామలు బాధ చూసారు చెప్పండి, ఓ 10 మంది ఉంటారు, మొత్తం భారాన్ని మోసేసేవాళ్ళు కదా. వీళ్ళు చెప్తారు అట్టగా. ఇట్లా చెప్తే మళ్ళీ ఏం ఎదురు తిరిగితే మళ్ళీ వాడికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని పోతాయి. కాబట్టి అంతేలేమ్మా, అంతేలేమ్మా, వాడికి తెలుసు, వాడికి వెళ్ళినాక వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో, వ్యవహారం ఎట్లా ఉంటుంది వాడికి తెలుసు. కానీ అమ్మతోటి మళ్ళీ తగాద ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి వీడు దగ్గరే అయిపోతుంది. అలాగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మేనమామలు కాడికి పంపిస్తూ ఉన్నాడు. బెయేర్షెబా నుండి ఎక్కడికి వెళ్తున్నాడు?
మరి పేరు చెప్తున్నా చెప్తాను, మామయ్య ఇంటికి వెళ్దాంపా, మామయ్య ఇంటికి వాడికి వెళ్ళు, నేను వెళ్తాను నువ్వు, నేను చూసుకుంటాడు ఆయన అని పంపిస్తూ పుడి ఉన్నది. ప్రియ దేవుని పిల్లలు అప్పుడు దాకా మేనమామ కాడికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ వెళ్ళదు అప్పుడు దాకా. అబ్బాయి వచ్చినప్పుడు గుర్తు వచ్చేసేది మేనమామ. ఈ మేనమామ ఇంటికి ఇతడు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మార్గ మధ్యలో ఏం జరిగిందట, ఒక చోట చేరి పొద్దు కుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తలగడిగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. దేవుని బిడ్డరా, అక్కడ యాకోబు ఒక కలగన్నాడు. దేవుని బిడ్డరా, దేవుడు మాట్లాడేటువంటి విధానాలలో ఈ కళలో మాట్లాడటము ఒక విధానం. దేవుడు మాట్లాడేటువంటి పద్ధతులలో కళల రూపములోను, వాక్య రూపములోను, దర్శనాల రూపములోను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడేటువంటి భావనలో కళ ఒకటి. అక్కడ ఆయన అనుకున్నప్పుడు ఒక కళ కలిగింది. చూడండి, దేవుని యొక్క లేఖనం చదువుకుందాము. ఆ కళ చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దాం. ఆ కళ ఎట్లా ఉంటుందట, భూమి మీద నిలపబడెను. దేవుని బిడ్డల కళలో మాట్లాడతాడన్నాం కదా. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం. 12 వారిద్దరూ రాగా మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమునిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇట్లాగా దర్శనము ఎట్లా ఇచ్చేసినట్టు దేవుడు కలలో మాట్లాడటానికి దర్శనం ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ఎవరైనా ఉన్నట్లయితే ఆ ప్రవక్తకు నేను కలలో వెళ్ళి మాట్లాడతాను. ఆ ప్రవక్తతోటి నేను కలలో మాట్లాడతాను, విషయాన్ని అతనికి చెబుతాను, వివరములను అతనికి చెబుతాను అని ఆ ప్రవక్తల విషయంలో దేవుడు పలుకుతున్నటువంటి పలుకు. వాస్తవానికి ఈ యొక్క యాకోబు కూడా ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇతనికి కలలో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. అంతేకాదండి దేవుడు పిల్లారా, ఇంకొక విషయం ఏంటంటే చెప్పిన దేవుని యొక్క లేఖనం మరి చెబుతుంది చూడండి. మరి ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము సైతాన్ కూడా కలలో మాట్లాడేటట్టు. కళ ఏ కళ వచ్చినా దేవుడు కళ అనుకోబాకండి. ఏ కళ వచ్చినా దేవుడిని దర్శించవద్దు. పరిశుద్ధాత్మతో మనము వివేచించాలి. ఏది దేవునిది, ఏది దెయ్యానిది అని వివేచన మనలో ఉండాలి. ఇక్కడ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో కళలో మాట్లాడతానని చెప్పడం మనం వినియోదాము. అదే దెయ్యం కూడా నీతో మాట్లాడుతుంది. కళలో మాట్లాడతానన్నాడు కదా దేవుడు. నేనే పోయి అతనితో మాట్లాడితే దేవుడు నాతోటి మాట్లాడాడు అని చెప్పేసి భ్రమపరుచడానికి దెయ్యం కూడా వచ్చేసి నీ కళలో మాట్లాడుతూ ఉండిద్దండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుటకు రమ్మని చెప్పి ఉండగా అతడు నీతో చెప్పినది సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏం చెబుతున్నాడు? సూర్యుడు కూడా వచ్చి చెప్పరు ఏమండి, సూర్యుడు కంటే దెయ్యం వచ్చింది. రామ 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 అని బలవంతం ఏమొచ్చేది, అదేం వచ్చేసి నీ ఇంట్లో నువ్వు ఏమో శాప పెట్టావో అదే మొత్తం నీకు వచ్చి చెబుతారు. కనుక ఇలాగా కొందరు అబద్ధ ప్రవక్తలు ఉంటారు.
ఈ అబద్ధ ప్రవక్తలతో కూడా ఆ దయ్యం వెళ్ళి ఆ దర్శించిన ఇంట్లో ఏమున్నదో చెబుతుంది కనుక ఇదిగో అలాంటి మాటలు మహత్కార్యములు సూచక క్రియలు నువ్వు చూసి ఇదిగో ఈమెకు కూడా శక్తి ఉన్నది, దీనికి కూడా బలం ఉన్నది అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ నీవు దానిని అనుసరించుటకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డారా, మరి ఆ మంత్రానికి పవర్ ఉన్నది అని చెబుతుంది, కానీ ఇశ్రాయేలీలో మంత్రం లేదని సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం కదా. యాకోబులో శకునము లేదు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం చెబుతున్నది. అయితే దీనన్నిటికంటే కూడా బలవంతుడు అక్కడ నేను చూస్తూ ఉన్నానని చెబుతున్నారు కదా. ఆ బలవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి, ఈ శకున గాండలను వీళ్ళను ఆశ్రయించకూడదు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. అయితే ఇక్కడ యాకోబు తన తలగటి రాతిని చేసుకుని కొనుక్కుని ఉన్నప్పుడు ఒక కలగని ఉన్నాడు. ఈ కళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కళలో ఎలా మాట్లాడే దేవుడు ప్రియులారా, ఈ కళలో ఎలా ఉన్నదట దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెను. కొనుకొన కలగనగానే ఆకాశము తెరవబడటం చూసి ఉన్నాడు. ఆకాశము తెరవబడటం చూసి ఉన్నాడు. ఈ ఆకాశము తెరవబడటం చూసి దేవుని బిడ్డలారా, ఆ తెరవబడిన దాంట్లో అతడు దర్శించినటువంటి విషయం ఏంటంటే ఇదిగో అక్కడ ఒక నిచ్చెన భూమి అతడు తలగడ కాడదట. ఇంకొకటి దేవుని యొక్క సింహాసనమునకు ఒక నిచ్చెన, పెద్ద నిచ్చెన ఉండి ఉన్నది. ఈ పెద్ద నిచ్చెన పైన ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనబడుతూ ఉండి ఉన్నారు. దేవుడు గమనించండి పిల్లరా, దేవుడు ఆకాశము తెరిచి నీ యొద్దకు వస్తాడు. గగనము చీల్చుకొని గనులను తీసుకుని వేలాది దూతలతో ప్రభు భూమికి రానయ్యుండే అని చెప్పేసి మనం పాడుకుంటున్నాం. దేవుడట నిన్ను దర్శించడానికి గగనాన్ని చీల్చుకుని వస్తాడు. దేవుడు ఆకాశం తెరుస్తాడు. ఆ ఆకాశం నుండి గొప్ప గొప్ప విషయాలు నీకు అనుగ్రహిస్తాడు. ఈ దర్శనములో మనం చూస్తున్నటువంటి భావం ఏంటంటే దేవుడు ఆకాశాన్ని చీల్చి ఉన్నట్లుగా ఆకాశమునకును భూమికి ఒక మధ్య ఒక నిచ్చెన ఏర్పాటు చేసినట్లుగా అక్కడ అనుబంధాన్ని ఏర్పాటు చేసి ఉన్నట్లుగా ప్రియులారా ఆ దృశ్యము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆకాశమును చీల్చి దేవులను కుమ్మరించినటువంటి వాడు అని ఈ యొక్క మాటలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు ఆకాశమును చీలుస్తాడండి. దేవుని బిడ్డలారా, చూడండి కొన్ని యొక్క లేఖన భాగాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 144వ కీర్తన 5వ వచనం. కీర్తన 144:5. యెహోవా ఏమండి నీ ఆకాశమును వంచి దిగిరమ్ము, పర్వతములు ఒక రాజునట్లు నీవు వాటిని ముట్టుము. ఏం చేస్తాడట? ఆకాశములను వంచి దిగి వస్తాడు. ఆకాశాల నుండి ఆయన పరలోకమును తెలుసుకుని దేవుని బిడ్డలారా ఆకాశమును తెరిచి దిగి వస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. అదే కాదండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు కాక, నీ సన్నిధిని పర్వతములు దద్దరిల్లును గాక. గగనమును చీల్చుకుని వచ్చేసాడు. ఆ కలలో ఏం చూస్తున్నాడు యాకోబు? గగనము చీల్చుకునటం చూశాడు. అంతేకాదండి, ఇక్కడ 78వ కీర్తన 23వ వచనం చదవండి. కీర్తన 78 23వ వచనం. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచాడు. ఏం చేశారంటండి? అంతరిక్ష ద్వారాలు, పరలోకపు ద్వారాలు తెరచాడు. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నది, ఈ భూమిపై నుండి
కొన్ని కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డల స్పేస్లో ఆక్సిజన్ దొరకదు. శూన్యంలో వెళ్ళిపోయిన తర్వాత ఆక్సిజన్ ఉండదు. మనిషి అక్కడికి వెళ్తే చచ్చిపోతాడు. స్పేస్ సూట్ వేసుకుని వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డల అది కూడా కొద్ది కాలం నుండి దిగి రావాలి. కానీ మనము ఆ ఆకాశంలోనికి వెళ్ళాలి అని అంటే, ఆ పరలోక రాజ్యములకు వెళ్ళాలంటే దేవుడు కొన్ని ద్వారములను ఏర్పాటు చేశాడు. పరలోక ద్వారాలు ఆ తలుపులను తెలిసినప్పుడు యథావిధిగా ఏ స్పేస్ చుట్టూ లేకుండా కూడా ఆ ప్రదేశంలోకి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యము దేవుడు ఆ పరలోక రాజ్యానికి ఇస్తూ ఉన్నాడు అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాతిని తలగడగా చేసుకుని కొనుక్కుని ఉన్నప్పుడు దేవుడు అతనికి కలలో ఒక దర్శనము ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనములో పరలోకము తెరవబడి అతనితోటి మాట్లాడటము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా మనం గమనం చేసినట్లయితే పరలోకమును తెరిచి ఆయన దీవెనలను కూడా మనపైకి కుమ్మరించేస్తాడు అని చెప్పేసి పరిశుద్ధ వాక్య భాగం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయం 4. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను. ఏం చెబుతున్నాడు దేవుడు? ఆకాశమును తెరుస్తాడు, ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు, పట్టదాని దీవెనలు కురిపిస్తాడు. పాటపడకమా? ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు, పట్టదాని దీవెనలు కురిపిస్తాడు. దేవునికి ఇచ్చి మీరు శోధించండి. పాట కదా. ఆకాశ వాకిళ్లను విప్పుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని పైన మనం ఆధారపడినప్పుడు, దేవుని కొరకు మనం నిలవబడినప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన ఆకాశ వాక్యాలను విప్పి సహాయం చేస్తాడు. ఇక్కడ యాకోబు తన యొక్క దీన స్థితిలో అక్కడ దుఃఖకాంతుడై అక్కడ తలగడకు రాయిని చేసుకుని పండుకొని ఉన్నాడు. నా పరిస్థితి ఏమిటి? ఈ దీన స్థితి నుండి నన్ను ఎవడు పైకి లేవనెత్తుతాడు? తండ్రికి దూరం అయిపోయాను, తల్లికి దూరం అయిపోయాను, బంధువులకి దూరం అయిపోయాను, ఇక ఎవరికి కూడా పనికిరాని వాడిగా అయ్యాను. నేను మార్గ మధ్యములో ఉండి ఉన్నాను. నా జీవిత యాత్ర ఏ విధముగా ఎలాంటి మలుపు తిరుగుతుందో నాకు తెలియదు. ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియదు. అక్కడికి వెళ్ళినాక మామ అని పోతున్నాను. 2 రోజులు 3 రోజులు మామ కాడ ఆహారం మొత్తము విడిచి కొడుతుంది. ఇలాంటి పరిస్థితులు నాకు తలెత్తుతాయి. వీటన్నిటి నుండి కూడా మాకు ఎవరు సహాయం చేస్తారు? ఇలాంటి అన్నిటి నుండి కూడా మమ్మల్ని ఎవరు విడుదలను విమోచనము చేస్తారు అని చెప్పేసి ప్రియ సంగమ అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎవరు సహాయం చేసేటువంటి వాడు, ఎవరు ఆదరణ చేసేటువంటి వాడు అర్థం కానప్పుడు, ఇదిగో నేను ఆకాశం నుంచి చీల్చి నీకు సహాయం చేసేటువంటి వాడు, నీతోటి మాట్లాడేటువంటి వాడను, నిన్ను దర్శించేటువంటి వాడను నేను అని అభయం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పిల్లరా, సహాయం చేస్తానని చెబుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క కలలో ఆకాశం చీల్చబడిన తర్వాత ఒక పెద్ద నిచ్చెన ఎక్కడుందట? ఆకాశమునకును భూమికి మధ్య ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆకాశమునకును భూమికి మధ్య పెద్ద నిచ్చెన ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు చదవండి, ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అంతలో అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమున అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. దేవుని బిడ్డలారా గమనం చేయాలి. ఈ మధ్యవర్తి, ఈ మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది. నిచ్చెన పరలోక పట్టణములకును భూమి మీదకును దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే,
ఇది దేనికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది అంటే దేవుడైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నది. కనుక అక్కడ యాకోబు కలలో తాను చూసిన దర్శనం ఏంటి అంటే, ఇదిగో నీకు సహాయం చేయుటకు, నీతోటి మాట్లాడుటకు, ఇదిగో మరి ఆకాశం నుండి ఒక మధ్యవర్తి నీ వద్దకు పంపుతూ ఉన్నాను అని దర్శన భావము యాకోబుకు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా. ఇదిగో ఆకాశం నుండి నీకు సహాయం వస్తుంది. ఆకాశ వాక్యాలను చెప్పి ఏం చేస్తాడట, మన్నాను కురిపించినట్లుగా ఆ ఆకాశమును చీల్చుకొని నీ ఎందుకు సహాయం వచ్చి ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తూ ఉన్నది పిల్లారా. ఇదిగో ఇది ఎవరో కాదు, ఈ నిచ్చెన ఎవరో కాదు, ఈ మధ్యవర్తి ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు అని పరిశుద్ధ వాక్య భాగం సెలవిస్తుంది. ఆ నిచ్చెన ఎవరట? యేసయ్య. ఆ నిచ్చెన యేసయ్య అని పరిశుద్ధ వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో నికోదేముతోటి చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు తెలిసిన? మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారులు ఎవరి మీదుగా? మనుష్య కుమారుని మీదుగా ఎక్కటము దిగటము మీరు చూస్తారు. ఆ నిచ్చెన ఎవరని చెబుతున్నాడు? యేసయ్య అని చెబుతున్నాడు. ఆ నిచ్చెన యేసు అని చెబుతున్నాడు. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, యాకోబు చూసిన దర్శనంలో ఎవరిని చూశాడట? యేసును చూశాడు. పరలోకమందున్నటువంటి యేసు యొక్క తండ్రి యొక్క సింహాసనం నుండి భూమి మీదకి ఒక నిచ్చెన చూశాడు. అంటే దేవుడికి దేవదూతలకును మనుషులకును మధ్యవర్తి అనుసంధానకర్త మన యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దీవెన రావాలి అనంటే, మనకు ఆశీర్వాదం రావాలి అనంటే, మనకు క్షేమముగా ఉండాలి అనంటే, ఇదిగో నేను కావాలి అని యేసు వారు నికోదేముతోటి చెబుతూ ఉన్నాడు. ఆ యేసు అనుసంధానకర్తగా మరి యాకోబు తోటి కనబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే కాదండి, ఆ యేసు ఇంకా ఏం చెబుతున్నాడో చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాలేదు. ఇదిగో ఆకాశమును తెరిచేటువంటి వాడిని, మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని నేనే. నా ద్వారా తప్ప, నా మీదుగా ఎక్కుచూ దిగుచూ ఉండిన దర్శనం చూశారు కదా, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలోనికి వెళ్ళటము ఎవరికి సాధ్యము కాదు. ఏదైనా సాధ్యపడాలి అని అంటే, పరలోకం నుండి మన్నా కురిపించబడాలి అన్నా, పరలోకం నుండి దీవెనలు కురిపించాలి అన్నా, ఆకాశ వాక్యాలు విప్పబడి పటజాలని దీవెనలు నీ పైన కురిపించబడాలి అన్నా, ఆకాశం నుంచి సహాయం రావాలి అన్నా, నా ద్వారానే అని యేసయ్య నికోదేముతో చెబుతున్నాడు. ఇది చూస్తా ఉన్నాం. యాకోబును దీవించిన దేవుడు, యాకోబుకు తోడుగా ఉండినటువంటి దేవుడు నేడు మీకును తోడుగా ఉండటకు వచ్చి ఉన్నాడు. నమ్మి మారు మనసు పొందండి అని నికోదేము చెబుతున్నాడు. ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యము చేరడు. అంటే మనము ఇదిగో యాకోబు వంటి దీవెన పొందుకోవాలి అంటే, యాకోబు లాంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, ఈ యొక్క మారు మనసును పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకోవాలి. నీటి మూలముగా ఆత్మ మూలము మరలా ఆ యొక్క నిచ్చెన, అంటే దేవదూతలు పైగా మరి ఎక్కుచూ దిగుచూ ఉండేటువంటి నిచ్చెన, ఆ యేసుని మనము చేరుకోవాలి.
ఆ యేసుని మనం అంగీకరించాలి. ఆయన ద్వారా పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మము తీసుకోవాలి అని అక్కడ నికోదేముతో చెబుతున్నటువంటి విషయము చూస్తున్నాం. అంతేగాని నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలోనికి ఎవరు కూడా ప్రవేశింపలేరు అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సంఘమా, దేవుని యొక్క లేఖనం చూస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్య భాగం మరి ఒకటి చూద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు అను నరుడు. దేవుని పిల్లరా, ఆ మధ్యవర్తి అంటే పరలోకమునకును భూలోకమునకును అనుసంధానకర్త అయినటువంటి ఆ మధ్యవర్తి ఎవరట? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ భూమి మీదకి దీవెనలన్నీ కుమ్మరించబడుతున్నాయి. అందుకని యేసయ్య చెబుతున్నాడు, నా నామము పేరిట పరలోకపు తండ్రిని ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడు? యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అని ఎందుకు అంటున్నాము అంటే దేవుడికి మనుషులకును ఆ యొక్క సహాయమును చేసేటువంటి వాడు. పరలోకపు తండ్రికి ప్రార్థన చేసినప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తూ ఉన్నది? యేసు ద్వారానే వస్తూ ఉన్నది. నా ద్వారా తప్ప సహాయము ఈ భూమి మీదకి ఎప్పుడు కూడా ఏ విధంగా రాదు. ఆ సహాయము కావాలి అనుకున్నవారు, ఆ ఆదరణ కావాలి అనుకున్నవారు ఏ నామమున చేయాలా? యేసు నామమున చేయాలి. అందుకనే నరుడుకును మధ్యవర్తి ఆయనే, దేవునికి మధ్యవర్తి ఆయనని ఇక్కడ చెబుతున్నాడు. మరొకసారి చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఎవరికైనా క్రీస్తు యేసు అనేటువంటి నరుడు, ఈ మధ్యవర్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మనుషులకు సంబంధమును కలుగజేసేటువంటి వాడు, మనుషులను దేవుని యొద్దతోటి దేవుని సింహాసనం యొద్దకు తీసుకొని పోయేటువంటి వాడు. ఎవరితోటి మాట్లాడుతున్నాడు? యాకోబు తోటి మాట్లాడుతున్నాడు. యాకోబు దర్శనం కలలో చెబుతూ ఉన్నాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి ఆ నిచ్చెన మీద. అప్పుడు ఆయన ఈ విధముగా వారితోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డలారా, ఆయనతో మాట్లాడుతుంది ఎవరు? యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు ఆకాశము తెలిసినది ఎవరు? యేసయ్య తెలిసి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, కలలో ఎవరు మాట్లాడుతున్నాడు? ఆ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళడానికి డైరెక్ట్ గా కమ్యూనికేషన్ లేదు. కనుక అక్కడ యాకోబు బాధపడుతూ మామ ఇంటికి పెడుతూ మరి మామ ఏదో చేస్తాడని వెళుతున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మామ కాడికి వెళ్తున్నప్పుడు పరిస్థితులన్నింటినీ ఒకసారి తలపోసుకుని నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తున్నది, నాకు మార్గం ఎవడు చూపెడతాడు, నేను బ్రతుకుతానా చస్తానా, నాకు నిజంగా సహాయం చేసేటువంటి వాడు ఎవడు అంటే ఎవరో కాదు అయినా నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు తోటి, నీ యొక్క తాత అయినటువంటి అబ్రహాము తోటి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేవుడే ఆ యేసే నీకు సహాయం చేస్తాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం అని చెప్పేసి ఆ నిత్యను ఆ యేసును చూపెట్టేసి అక్కడ నుంచి దీవిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, చూద్దాం ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనంలో. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ స్థలము నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టుకును తూర్పు తట్టుకును
ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించెదను. ఎట్లా వస్తాడట? తోడుగా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమునకు నేను తోడుగా ఉండి కాపాడుతా. వాగ్దానం చేస్తున్నాడు పిల్లగా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. విడువను నిన్ను ఎడబాయనని అభయము సంగిన దేవా నా అభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనని అభయము ఈ విధముగా దేవుడు ఆ దుష్టుడైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారిని కూడా దేవుని యొక్క సహాయము కోరి ఉన్నప్పుడు, దేవుని యొక్క దయను కోరుకుని ఉన్నప్పుడు, ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆ నిత్యంలో ఏం మాట్లాడుతున్నాడు? నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును ఏమండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రక్షిస్తాను. ఏమంటున్నాడంటండి? నేను నీకు తోడుగా. తోడు, దేవుడు తోడంటే ఇమ్మానుయేలు భాషాంతరం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉంది. ఈ కష్ట సమయంలో, ఈ ఆపద సమయంలో, ఈ వేదనాభరితమైనటువంటి సమయంలో సహాయం చేయటకు వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆ మార్గము ఇమ్మానుయేలు అనేటువంటి మార్గము దేవుని బిడ్డలారా మనకు చూపెడుతున్నటువంటి దినము ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో ఆ దేవుడిని ధ్యానం చేసుకుంటున్నా. అయ్యా, యాకోబునకు మార్గము చూపెట్టిన దేవా, యాకోబు వాక్యమును యాకోబుకు తెలియజేసిన దేవుడు ఏం చేశాడట? తెలియజేసిన వాక్యము యాకోబుకు తెలియజేశాడు. ఆ యాకోబు ఆ వాక్య రూపమైన యేసుక్రీస్తు వారిని విన్నాడు. ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెట్టాడు. ప్రవచన నెరవేర్పు చూద్దాం పిల్లరా. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ప్రవక్త తన ప్రవక్త ద్వారా కలిగిన మాటను నెరవేర్చునట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. యాకోబుకు తోడుగా ఉండినటువంటి దేవుడు, ప్రవక్తతోటి మాట్లాడినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనతోటి మాట్లాడడానికి యేసు అనేటువంటి రూపమును ధరించి మన మధ్యకి వచ్చాడు.
ఆయన రూపమును ధరించినటువంటి నరావతార సందేశములను మనం ధ్యానం చేసుకుంటాము. మనకు దేవుడు ఇచ్చినటువంటి వరము అని తిరిగి ఆయన నామమును స్మరణ చేసుకున్నందు వలన, ఆయన సన్నిధానంలో ఉండటం వలన 1000 సంవత్సరముల కంటే కూడా 1000 దినాల కంటే కూడా గొప్ప ఆశీర్వాదం అని చెప్పబడుతున్నది. కనుక ప్రియ సంఘమా, ఆ ఆశీర్వాదములు మనము పొందుకోవడానికి పరిశుద్ధ దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. దేవుడి ఇచ్చిన లేఖన భాగములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారి వలన మీ హృదయాలకు తలుపులకు తోడుగా నుండి కావలిగాక. ఆమేన్.